రామ్ పోతినేని గారు ఇంకా సింగిల్గా ఎందుకున్నారు? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్గానే ఎందుకు మిగిలిపోయారు? పెళ్లి చేసుకోరా? తనకి ఎవరైనా లవర్ ఉన్నారా? లేకపోతే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నారా? ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు? ఇలాంటి డౌట్స్ ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో వినిపిస్తూనే ఉంటాయి. ప్రజెంట్ మన టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకున్నారు అండ్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని చాలా హ్యాపీగా లీడ్ చేస్తూ ఉన్నారు. అయితే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్లో రామ్ పోతినేని గారు కూడా ఒకరు. అండ్ ప్రభాస్ గారు కావచ్చు, మిగతా ఇంకా ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్ ఏ విధంగా ఉంటారు, మీ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తారు, సో ఈ విధంగా చూడాలి అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వీళ్ళకి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే రామ్ పోతినేని గారు రీసెంట్గా మాట్లాడుతున్నప్పుడు తన సింగిల్ లైఫ్ గురించి అయితే చాలా ఆసక్తికర విషయాలను షేర్ చేసుకున్నారనమాట. అండ్ ఎప్పుడూ కూడా తను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారంట. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని మాత్రం ఆయన్ని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నార్మల్గా తను షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు మాత్రం వందలాది మంది తన చుట్టూ కూడా ఉంటారు. సో వాళ్ళందరితో పాటు కలిసిమెలిసి ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో పాటు ఉంటారు. అదేవిధంగా తనకంటూ ఒక ప్రైవేట్ స్థానాన్ని కూడా ఆయన ఏర్పాటు చేసుకుంటారు అందరి మధ్యలో ఉండి కూడా. అండ్ అదేవిధంగా సినిమా షూటింగ్స్ కాకుండా తను ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఆల్వేస్ ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారంట. అంటే దీన్ని ఏదో కొంతమంది యాటిట్యూడ్ అనుకోవచ్చు, లేకపోతే ఇంకేదో రకరకాలుగా అనుకుంటూ ఉంటారు. కానీ ఆయన మాత్రం దీన్ని తన తత్వం గురించి చెప్పుకున్నాడు. నేను పుట్టినప్పటి నుంచి నాకు ఇలాంటిది అలవాటు, నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాను, అది నా నైజం, దాన్ని ఎవరు కూడా మార్చలేరు, నేను కూడా మార్చుకోలేను అని చెప్పేసి చెప్పారనమాట. సో ఎవరు ఎన్ని రకాలుగా అనుకున్నా కూడా నా అలవాట్లు ఏంటి, నా ఒక తత్వం ఏంటనేది నాకే తెలుస్తుంది, నా నైజం ఏంటో నాకే తెలుసు. సో ఆ విధంగా నేను ఒంటరిగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటాను. అలా అని ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళను అని చెప్పేసి, లేకపోతే అందరితో మమేకం అవ్వనని చెప్పేసి ఆ విధంగా కూడా అనుకోవద్దు. ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు కూడా సరదాగానే ఉంటాను, సరదాగా మాట్లాడతాను, ఎంజాయ్ చేస్తాను. అండ్ సినిమా షూటింగ్ సెట్లో ఉన్నప్పుడు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటాను, ఎనర్జెటిక్గా ఉంటాను. అయినప్పటికీ కూడా నాకు నేను అందరితో కలిసినప్పుడు కలిసే ఉంటాను, కానీ నాకు కూడా ఒక ప్రత్యేక అంటే ప్రైవేట్ స్పేస్ ఉంటుంది కదా, అక్కడ నాకు నేను ఒక వాల్ని క్రియేట్ చేసుకుంటాను అంటూ ఆయన మాత్రం ఆయన పర్సనాలిటీ గురించి చెప్పడం జరిగింది. సో అందుకోసం అని చెప్పేసి స్టిల్ ఇంకా సింగిల్గా ఉన్నారేమో అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉన్నారు. సో ఎంతదైనా కూడా ఒక మన అభిమాన హీరో ఉన్నప్పుడు ఆయన కూడా పెళ్లి చేసుకోవాలి. ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఆ అమ్మాయి ఏ విధంగా ఉంటుంది, సో వాళ్ళ మ్యారీడ్ లైఫ్ని ఏ విధంగా లీడ్ చేస్తారు మేము కూడా చూడాలనుకుంటున్నామని చెప్పేసి ప్రతి ఒక్క అభిమాని కూడా ఖచ్చితంగా ఆశిస్తారు. సో అదేవిధంగా ఇటు రామ్ పోతినేని గారి విషయంలో కూడా ఎదురు చూసే వాళ్ళు చాలామంది కూడా ఉన్నారనమాట. మరి ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఇంకా సింగిల్గానే ఎందుకు ఉంటున్నారంటే ఇలా కొన్ని రీజన్స్ అయితే చెప్పారనమాట. అంటే పెళ్లి విషయంలో కాదు, నార్మల్గా ఆయన పర్సనాలిటీ గురించి ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండడానికి ఆయన ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారనమాట. అందరూ కూడా ఒకేలాగా ఉండాలంటే దాని ఉండదన్నమాట. సో కొంతమంది హీరోలు ఏంటంటే అందరితో మమేకం అవుతూ ఉంటారు, కలిసిపోయి ఉంటారు. సో ఇక్కడ వాళ్ళు ఆ విధంగా ఉంటారు, వాళ్ళ పర్సనాలిటీ ఆ విధంగా ఉంటుంది. కానీ రామ్ పోతినేని గారు ఎట్లా అంటే అందరితో ఉన్నప్పుడు ఉంటారు, కానీ తనకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వాల్ని క్రియేట్ చేసుకుంటారని చెప్పేసి ఆయన చెప్పారనమాట. సో మరి చూడాలి ఎప్పుడు పెళ్లి వైపు అడుగులు వేస్తారు ఆయన, ఎవరిని పెళ్లి చేసుకుంటారు, ఈ మధ్యకాలంలో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయా లేదా అంటే దానికైతే మనం 100% అవును అని చెప్పలేము, కాదు అని కూడా చెప్పలేము. సో అందరూ కూడా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి ఈయన కూడా చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి.